క్రైస్తవ జీవితం అంటే పరిశుద్ధాత్మునితో సహవాసం, పరిశుద్ధాత్ముడు మనలో జీవించడం, పరిశుద్ధాత్మ చేత ప్రార్థించడం, పరిశుద్ధాత్మ చేత నడిపించబడడం, పరిశుద్ధాత్మలో జీవించడం. అంతే. లెడ్ బై ద స్పిరిట్, వాక్ బై ద స్పిరిట్, లివ్ బై ద స్పిరిట్. యోర్దాన్ నది దగ్గరికి యేసయ్య వచ్చినాడు. 30 ఏండ్ల వయసు. బాప్తిసం ఇచ్చి యోహాన్ దగ్గర నిలబడ్డాడు. ఆయన అంతకుముందే అన్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లూకాసు వార్తలో ఉంటుంది 4వ అధ్యాయంలో. ఆయన వచ్చినాడు, యోర్దాను నదిలో బాప్తిస్మం పొందినాడు. 4:1 రాయబడి ఉంటుంది, ఆత్మ పూర్ణుడై ఏమైనాడు? ఫుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. తర్వాత ఏమైనాడు తెలుసా? ఆత్మ చేత నడిపించబడే. ఎక్కడికి? అరణ్యములో 40 దినములు. ఆత్మ పూర్ణుడైనాడు, ఆత్మ చేత నడిపించబడ్డాడు. వాక్యముతో, దేవుని ఆత్మతో అపవాదిని జయించినాడు. అపోస్తల కార్యములు 10:38 రాయబడి ఉంటుంది, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెననున్నదియే.